ఇది రాత్రి సార్ మామూలుగా ఓల్డ్ స్కూల్లో నేను వర్క్ చేసిన సార్ ఫోన్ చేశారు రాత్రి 10 స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి సార్ ఒక 3 పేపర్స్ నాకు సెండ్ చేసింది. సార్ దానికి నాకు ఇవి ఆన్సర్లు కావాలి అంటే, సార్ వెంటనే కావాలంటే అవునంటే రాత్రి 12:30 వరకు నేను ఈ ఆన్సర్స్ చేశాను. ఇవన్నీ క్వశ్చన్ పేపర్లో సార్ ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటివన్నీ ఇచ్చి, సార్ మా పిల్లలకి అంటే అక్కడ నేను వర్క్ చేసాను కదా, అక్కడ పిల్లలకి నేను పంపిస్తాను, మీరు జిరాక్స్ తీస్తాను, మీరు పంపించండి అంటే రాత్రి 12:30 వరకు నేను ఇవన్నీ చేసుకున్నాను. అయితే ఈ ఆన్సర్స్ చేసిస్తే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఆ స్కూల్లో. మళ్ళీ మీకు కూడా కావాలని చెప్పేసి మళ్ళీ నేను పొద్దున దీన్ని అంతా రెడీ చేసుకుని వచ్చి ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా. ఇది ఒకసారి మీకు చెప్తే అర్థం కాదు, మళ్ళీ ఇక్కడ వీడియో తీసుకుంటే మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళి చక్కగా వెళ్ళచ్చు. గ్రామర్ పాయింట్స్ మాత్రమే చూద్దాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో వచ్చేసి ఫస్ట్ 16 ఒకటి ఏమి ఇస్తున్నారు? సూరజ. తత్సం శబ్దం అంటే ఏంటి, తద్భవ శబ్దం అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు. తత్సం సంస్కృత పదాలు వచ్చేసి తత్సం అంటాం, తద్భవ వచ్చేసి హిందీ పదాలు అంటాం. మీకు అదంతా ఏం అవసరం లా, సూటబుల్ వర్డ్ తీసుకుంటారు. మీరు సూరజ్ అంటే సూర్యుని రాస్తారు, మీరు శ్రావణ్ అంటే ఏం రాస్తారు? శ్రావణ్ అని రాస్తారు. అంతే, ఇంకా అదే ఫోకస్ చేయండి. అంతే, సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ కనిపెట్టి అది మీకు రాయండి. 3 ఆప్షన్స్ ఉంటే ఒకటి రాయండి. ఫస్ట్ దాంట్లో మళ్ళీ వచ్చేసి సప్న. సప్న అంటే ఏం రాస్తారు? సప్న అంటే ఏమో ఈ 3 ఫస్ట్ లెసన్ లో మనకు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు భక్తి పదులు చాలా ఉన్నాయి ఇక్కడ. కృప వచ్చేసి యశ్. యశ్ అంటే ఏం రాస్తామా? జష్. జన్మ అనేది సంస్కృత పదం, జనం అనేది తద్భవ. జనం అంటే మీరు ఏమేస్తారు? మీరు చెప్పిన వీడియోలో చూడలే, మీరు వీడియో నేను చేసింది మీరు చూస్తారని చేస్తే ఒక్కరు కూడా చూడట్లేదు, దాంట్లో లైక్ లేదు, ఏం లేదు. అంటే కనీసం చూసింది కూడా మనకు అంత టైం లేకుండా ఒకసారి చూడండి. దాంట్లో తత్సం శబ్దం, తద్భవ శబ్దం అన్ని నేను చేశాను. అంటే ఇంపార్టెంట్ మీకు ఇచ్చాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నా సెలవు రావు. వచ్చేసి అమూలక్ అని చెప్పారు, అమూలి అని మీకు రాయించిన, అది ఒకసారి మేము చూసుకుంటాం తత్సం తద్భవం. తర్వాత వచ్చేసి 17 చూడండి. వచ్చేసి మీకు 17 ఏమొస్తుంది మన క్వశ్చన్? క్రియ. ఫస్ట్ లెసన్ చూడండి, రింజిమ్ మేఘి బరస్తే. దాంట్లో క్రియ చెప్పండి. బరస్నా అనేది క్రియ, ఓకేనా? బరస్తే మీకు ఆప్షన్ ఇస్తారు కదా, బరస్నా అనేది ఏమవుతుంది మనకి? క్రియ అవుతుంది. ఓకే, ధర్తీ కో స్వర్గ్ బనాయేంగే. క్రియ ఏంటంటే yes, very good. बनाएंगे धरती को स्वर्ग बनाएंगे. very good. बनाएंगे అనేది మనకు క్రియ. సీతా గీత్ గాती है. yes, very good. గానా అనేది క్రియ. ఓకే, very good. గాती है అనేది క్రియ. very good. ఇలాగే క్రియ మీకు ఈజీగా మీరు గుర్తుపడతారు. క్రియ ఏంటో సెకండ్ బీట్ వచ్చేసి మనకు 17th బీట్ క్రియ ఉంది కాబట్టి సీతా గీత్ గాती है. సీతా గీత్ గాती है. ఓకే, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 1556 లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము 15 ఏమంటాము? 1500 అంటాం. ఏమంటాం? ఫస్ట్ స్టెప్ 1500 తీసుకున్నారు. సెకండ్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఈ పదం తీసుకోవాలి. వెరీ గుడ్. వచ్చేసి హిందీలో దీన్ని చే అంటాం. చే ఇలా ఉంటుంది. చార్ అంటే ఈ వర్డ్ ఉంటుంది చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. చార్ అంటే ఈ చిన్న చా ఉంటుంది, 6 అంటే పెద్ద చా ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమవుతుందా? 1 2 3 4. చార్ అంటే చిన్న చా, చే అంటే పెద్ద చా. ఓకే, వచ్చేసి అక్కడ 1556 అంటే ఫస్ట్ స్టెప్ 1500, సెకండ్ స్టెప్ ఇది తీసుకోవాలి, లాస్ట్ వర్డ్ తీసుకోవాలి. చే 1556 మీకు ఇలా ఎగ్జామ్ ఇస్తారు. 1556 ఇలా ఇస్తారు. మీకు 1556 ఇస్తారు. 1500 అంటే ఎంత? 15. తర్వాత ఈ వర్డ్ తీసుకోవాలి, మీరు చే తీసుకోవాలి. చే ఎంత? 6. తర్వాత 1556 ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అంతే. ఇక్కడ చూడండి 18 వచ్చేసి 18 అంటే ఏమంటారు? 1800. ఏమంటారు? 1880. ప్రేమచంద్ కా జన్మ 1880. తర్వాత 14 అంటే ఏమంటారు? 14 అంటే 1400. 14 అంటే ఏమన్నా? 1400. మీరు ఎగ్జామ్ లో ఇలా ఇస్తారు. 1400 ఫస్ట్
ఫస్ట్ స్టెప్ 1400. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? దో. వెరీ గుడ్. దో ని మనము బా అంటాం. బా 1400 బా 1400 వచ్చేసి అక్కడ 82 1482 అని మీకు సంఖ్యను గుర్తించమన్నాడు ఇక్కడ. 82 బా అంటే 21 22 బా 21 22 21 22 21 అంటే 21 22 అంటే 22 30 31 32 32 21 32 బా 30 బా అంటే ఎంత? 2. ఓకేనా? బా అంటే 2 అలా మనం రాయగలగాలి. ఓకేనా? తర్వాత ఇది 19 అంటే ఎంత? 1900. మీ ఎగ్జామ్ లో ఇలా ఇస్తాడు 1900 ఫస్ట్ స్టెప్ 1900. సెకండ్ ఏంటి? 49 అంటే మైనస్ దేంట్లో మైనస్? 50 లో మైనస్ ఎంత? 49. 50 మైనస్ 50 లో మైనస్ ఎంత? 49. 1900. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో మనకు వచ్చేసి అంటే వచ్చేసి మనకు 1400 గుర్తుపెట్టుకోండి, 1500 గుర్తుపెట్టుకోండి, 1900 గుర్తుపెట్టుకోండి, 1800 గుర్తుపెట్టుకోండి. పక్కన మూడో స్టెప్ ఇది వచ్చేసి చే అంటే ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10. అది కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు. అక్కడ మూడే ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇదైతే సంఖ్య 19 చూడండి. పహాడి నుంచి అప్పుడే గీత హై. ఇది వచ్చేసి పుల్లి కాబట్టి మీకు ఎగ్జామ్ లో ఏమంటారు? కింద ఆప్షన్స్ కానా ఈనా కేనా అంటారు. ఓకేనా? వచ్చేసి పహాడి ఉంకే అప్నే గీత్ హై డాట్ ఉంటుంది. అందులో డాట్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్. పహాడి ఉంకే అప్నే గీత్ హై డాట్. ఓకేనా? నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఇమేజ్ విలాసితా మే డూబ్ గయే రావ్ సాబ్ బాందా కే నవాబ్. ఇక్కడ మీరు మే పెట్టాలి. విలాసవంతంలో లగ్జరీ లైఫ్ అన్న. విలాసవంతంలో మీరు ఏం పెట్టాలి? క్యారెక్టర్ మే పెట్టాలి. ఏం పెట్టాలమ్మా? ఇక్కడ కింద కోనా నేనా మేనా ఇస్తారు. మీరు ఏం పెట్టాలి? అందులో విలాస్ వచ్చే స్వరాజ్గిరి పాఠంలో నుంచి బాందా కే నవాబ్ అని చెప్పేసి అక్కడ విలాసితా మే డూబ్ గయే బాందా కే నవాబ్ అని చెప్పి మే పెట్టాలి. నెక్స్ట్ జనరల్ రోజ్ కి సేన చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి. జనరల్ రోజ్ కి సేన. ఓకేనా? జనరల్ రోజ్ కి ఇదన్నా రాయాలి, లేకుంటే సేనా మే ఇదన్నా ఇస్తారు, లేకుంటే మురార్ మే ఇది చాలా ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. మురార్ మే లో యుద్ధంలో మురార్ మే ఏంటమ్మా? యుద్ధంలో. మురార్ మే పేష్వా కి సేనా కో హరా దియా. పేష్వా కి సేనా కారక్ వచ్చేసి చూడండి 1 2 3 4 5 సేనా కో హరా దియా. ఈ 5లో ఏదో ఒకటి మనకి డాష్ పెట్టేసి ఇస్తారు. మనం కారక్ అది రాయగలగాలి. ఒకటి రాయాలి. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కొంచెం చెప్పని చూసుకుంటాం. ఇక చూడండి. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఇక్కడ పర్ ఉన్నది మీకు. ఆస్మాన్ డాష్ కుచ్ అజీబ్ లాలిమా హై. కారక్ పర్. వెరీ గుడ్. పర్ ఫస్ట్ సెకండ్ లెసన్ లో నుంచి पर అనేటువంటి కారణం ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. ఆజుగా సూర్యదేవ్ అన్నట్టు ఉంటుంది మనకి. ఓకేనా? ఇలాగా మనం కారణం గుర్తిస్తాం. నెక్స్ట్ వచ్చేసి 20 వచ్చేసి ఏమిటి మనకు? వచ్చేసి పర్యాయవాచక శబ్దమా? పర్యాయవాచక శబ్దనా? రాహ్ అంటే ఏం రాస్తారు మీరు? రాస్తా. యహ్ రాస్తా కహా జాతా హై మనకి లెసన్ ఉంది. రాహ్ అంటే రాస్తా. ధర్తి అంటే ఏం రాస్తారు? భూమి. ధర్తి అంటే ఏం రాస్తారు? భూమి. పేర్ అంటే ఏం రాస్తారు? లేకుంటే పౌదే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పానీ అంటే ఏం రాస్తారు? జల్. పానీ అంటే వాది అంటే రాయొచ్చు, లేకుంటే జల్ అంటే రాయొచ్చు. ఓకేనా? జల్ అంటే రాయొచ్చు పర్యాయవాచక శబ్దం. ఓకేనా? వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 84 లో పెట్టుకుంటే మీరు పేజ్ నెంబర్ 84 చేయండి. మీరు పేజ్ నెంబర్ 84 చేయమా. పేజ్ నెంబర్ 84 చేయండి మీరు. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 84 టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 84 ఈ బుక్ తీసుకోవాలి. లేదు అప్పుడు తీసుకో చూడండి. పేజ్ నెంబర్ 84 చేయాలి. మనలో వైజ్ఞానిక భూవైజ్ఞానిక అంటే ఏంటంటే రెండో పేరా చూడండి. వైజ్ఞానిక భూవైజ్ఞానిక అంటే ఓకేనా అని కదా. ఆ पैराग्राफ లో వచ్చేసి वैज्ञानिक भूवैज्ञानिक किसके बारे में चर्चा कर रहे थे, किस समस्या के बारे में चर्चा कर रहे थे అంటే जल की समस्या के बारे में चर्चा कर रहे थे అని రాయాలి. మీకు అర్థమవుతుందా? మీకు पैराग्राफ లో पैराग्राफ క్వశ్చన్ ఆ పేరా ఇస్తారన్నమాట. जल ही जीवन నుంచి 21वीं पै पैराग्राफ అని ఇస్తారు. पै पैराग्राफ ఏముంది? 21वीं सदी का अंत होने वाला है, 22वीं सदी की शुरुआत.
ओके ना, पृथ्वी पर मानव ने काफी प्रगति कर लिया है, ओके ना, पर्यावरण पर नियंत्रण गया है, जनाभा पर भी नियंत्रण किया, ओके ना। अचानक अखबार में एक समाचार प्रकाशित हुई कि निरंतर जल की कमी होती जा रही है। ఆ పేరాగ్రాఫ్ వచ్చి క్వశ్చన్ ఉంటుంది. మీ క్వశ్చన్ ఏమంటారు? 2 మార్క్స్ క్వశ్చన్ కదా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 2 మార్క్స్ అమ్మా. అమ్మాయి పేరాగ్రాఫ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకి? దాంట్లో ఏమంటాడు వచ్చేసి वैज्ञानिक भूवैज्ञानिक किस समस्या के लिए चर्चा कर रहे थे. ఏ సమస్యని చర్చించుకుంటున్నారు? ఏ సమస్యని? वेरी गुड. वैज्ञानिक विज्ञानी ఒక పదం రాయాలి. वैज्ञानिक भूवैज्ञानिक जल की समस्या पर चर्चा कर रहे थे అని రాస్తే మీకు 2 మార్క్స్ పడుతుంది. మీకు అర్థమవుతుందా? కింది కూడా చాలా ఇంపార్టెంట్ పేరాగ్రాఫ్, మీరు అది కూడా చూసుకోండి. వైజ్ఞానిక భూవైజ్ఞానిక, ఓకేనా. వచ్చేసి మనకి ఇక్కడ ఇది 20 అయిపోయింది. 21 చూడండి. ఆపోజిట్ వర్డ్. సాకార్ అంటే ఆపోజిట్ ఏంటి? నిరాకార్. సఫల్ అంటే అసఫల్. సక్సెస్ ఫెయిల్యూర్. అన్సక్సెస్ ఫెయిల్యూర్. सक्सेस फेलियर आर स्टेप्स इन आवर लाइफ. ओके. వచ్చేసి ప్రసన్న ఆపోజిట్ అప్రసన్న. స్వార్థ త్యాగ. ఇవన్నీ గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ అమ్మా. महत्वपूर्ण ఆపోజిట్ महत्वहीन. महत्वपूर्ण महत्वहीन. प्रसन्न अप्रसन्न. अमीना का मन गदगद हो गया. गदगद होना का अर्थ क्या है? प्रसन्न होना. गदगद होना मुहारा का अर्थ क्या है? प्रसन्न होना. पेज नंबर 16 తీయండి మీరు. पेज नंबर 16 చూడండి. अमीना का मन गदगद हो गया కింద. अमीना का मन తాళైన ఫోటో చూడండి. ఉందా? తాళైన చూడండి అక్కడ. గదగद होना. గదగद होना అంటే ఏంటమ్మా? ప్రసన్న होना అని అర్థం. ఏంటమ్మా? ప్రసన్న होना. స్వార్థ అంటే ఏం రాయాలి? త్యాగ రాయాలి. మహత్వపూర్ణ అంటే ఏం రాయాలి? महत्वहीन రాయాలి. बेचना అంటే ఏం రాయాలి? ఖరీదనా. बेचना అంటే సెల్లింగ్ అమ్మడం. ఖరీదనా అంటే కొనడం. అమ్మడం కొనడం. ఓకేనా. వచ్చేసి बढ़ना అంటే ఏం రాస్తారు? बढ़ना అంటే आगे बढ़ना. हम सब आगे बढ़ना है. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంకా జీవితంలో పైకి ఎదగాలి మీరు. बढ़ना అంటే ఆపోజిట్ ఏంటి? बढ़ना అంటే కిందికి దిగడం. ఓకేనా. మీరు పైకి ఎదగాలి అంటే కిందికి ఎప్పుడు కూడా మనం దిగకూడదు. దగ్గర बढ़ना అంటే గట్టిగా ఆపోజిట్ రాస్తాం. శాంతి అంటే ఆపోజిట్ ఏంటి? అశాంతి. అశాంతి. శాంతి అంటే ఆపోజిట్ ఏంటి? అశాంతి. ధర్మ ఆపోజిట్ ఏంటి? అధర్మ. బేచైన్ చైన్. బేచైన్ బేరోజ్గార్ ఆపోజిట్ రోజ్గార్. బే తీసేసి రాసేస్తే చాలు ఇక్కడ. బేరోజ్గార్ రోజ్గార్. ఓకే. నెక్స్ట్ చూడమ్మా. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది వచ్చేసి నిన్న సార్ ఇచ్చిన పేపర్లో ఇవి ఉన్నాయి. చరణ చిహ్న తత్పురుష సమాస్. విగ్రహం చూడండి. చరణం కా చిహ్న అనొచ్చు, చరణం కీ చిహ్న అనొచ్చు, చరణం కే చిహ్న అని కూడా అనొచ్చు. ఏదైనా అనొచ్చు. మీరు అది అవసరం లేదు మనకు. మీకు ఏ సమాసం అది? తత్పురుష సమాస్. గంగా జల్. గంగా का जल. गंगा जल. गंगा का जल. भारतवासी. भारत का वासी. यस, भारत का वासी. मातृभूमि. मातृभूमि. माता की भूमि. मातृ అంటే ఎవరు? అమ్మనే కదా. माता की भूमि. ఓకేనా. మాతృ అనొచ్చు. माता की भूमि. मातृभूमि कौन सा समास है? तत्पुरुष समास. तत्पुरुष समास. देशभक्ति. देश के लिए भक्ति. देश के लिए भक्ति तत्पुरुष समास. देश के लिए भक्ति तत्पुरुष समास. ओकेना. किंద చూడండి. साधु संत कौन सा समास है? यस, वेरी गुड. पशु पक्षी द्वंद्व समास. चांद सितारे द्वंद्व समास. पेड़ पौधे द्वंद्व समास. पेड़ पौधे द्वंद्व समास. माता पिता द्वंद्व समास. द्वंद्व समास. द्वंद्व समास అంటే ఒక పదం ఇంకో పదం ఆపోజిట్ ఉంటాయి. అది ద్వంద్వ సమాసం అని మీరు ఈజీగా గుర్తుపట్టొచ్చు. శ్రమ్ జల్ తత్పురుష समास. तत्पुरुष समास. भुजबल तत्पुरुष समास. भुजबल तत्पुरुष समास. అవి మాత్రం తత్పురుష సమాస్. శ్రమ్ జల్ భుజబల్. ఓకేనా. ఇవి మాత్రం మీరు ఇలా గుర్తుపెట్టుకుంటారు మీరు. నెక్స్ట్ 23 చూడండి. पर्यावरण. परि प्लस आवरण. आवरण. यस, वेरी गुड. परि प्लस आवरण. మీకు ఎగ్జామ్ లో పర్యావరణం అని ఇస్తారు. మీకు వాటిని ఇచ్చే అంటే దాన్ని విడదీయండి అంటాడు. సంధి చేయండి అంటాడు.
ఓకేనా? అప్పుడు మీరు ఏం రాయాలి? పరి ప్లస్ ఆవరణ. పరి అంటే నాలుగు వైపులా, ఆవరణ అంటే ఆవరించి ఉన్నటువంటి, నాలుగు వైపులా ఆవరించినటువంటి వాటినే పర్యావరణ అంటారు. పరి ప్లస్ ఆవరణ. ఓకేనా? పరి ప్లస్ ఆవరణ. మనం ఎగ్జామ్ లో నిబంధన కూడా మనం పర్యావరణ ప్రదూషణకి చదవాలి. మీరు నిబంధన చదువుతారు మరి. నిబంధన వచ్చేసి పుస్తకాలే పర్యావరణ और प्रदूषण చదువుతారు మీరు. దూరదర్శన్ చదవండి, 10 మార్క్స్ అది. దూరదర్శన్ చదవండి, పర్యావరణ ప్రదూషణ చదవండి మీరు, లేకుంటే పుస్తకాలే చదవండి మీరు. ఓకేనా? ఆదర్శ ప్రియ త్యోహార్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రియ త్యోహార్ దూరదర్శన్ ఒక నాలుగిట్లో కంపల్సరీ ఏదో ఒకటి వస్తుంది, మీరు ఒక్కటే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ మనం నిస్సందేహ. ప్లస్ సందేహ. మనకి ఎగ్జామ్ లో ఇలా ఇస్తారు నిస్సందేహ. మీరు ఏం రాయాలి? ప్లస్ సందేహ. అక్కడే ఉంటుంది న్యూక్లియస్ సందేశాన్ని మీరు గుర్తుపెట్టి రాయాలి. ఉపసర్గ కంటే ఏం రాస్తారు మీరు? అమ్మ నేను చెప్పాను నీరు అని రాయాలి. ఉపసర్గ కంటే ఏం రాయాలి? నీరు అని రాయాలి. నిర్బల్. నీరు ప్లస్ బల్. నీరు ప్లస్ నీరు ప్లస్ బల్ నిర్బల్. నిస్సందేహ. నీరు ప్లస్ సందేహ. నీరు ప్లస్ సందేహ.